అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ఈరంకి ప్రమీలా రాణి గారు రచించిన 'దీపం కింద చీకటి' అనే చక్కటి కథను విందామండి. ఈ కథ సెప్టెంబర్ 2012 విపుల మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళ్తే, ఈ కథ నాది కాదు కుమార్ది. మరి నువ్వెందుకు చెప్తున్నావు అని అడక్కండి. ఈ కథలో నేను అప్పుడప్పుడు పాత్రధారిని, చాలాసార్లు ప్రేక్షకుడిని. అంతేనా? ఇంకేమీ కానా? కాలేకపోయాను. ఎందుకు? అవును, ఎందుకు? రైలు లయబద్ధంగా చప్పుడు చేసుకుంటూ వచ్చి ఆగింది. కంపార్ట్మెంట్ నంబర్లు చూసుకుని కుమార్ రైల్లోకి ఎక్కాడు. వాడి చేతిలో ఉన్నవి రెండే సామాన్లు. వాటితో వాడు తేలిగ్గా రైలు ఎక్కేశాడు. ఒరేయ్, వెళ్ళగానే ఫోన్ చెయ్యి. వద్దులే, వివరంగా ఉత్తరం రాయి. రామనాథం గారి అడ్రస్ ఉందిగా. నేను ఇలా అడగటం ఏ 10వ సారి అయి ఉంటుంది. కుమార్ చిరాకు పడలేదు. అన్నిసార్లు అలాగే అన్నట్టు మొహం పెట్టాడు. డబ్బింకా కావాలా? లోగొంతుకుతో అడిగాను. వద్దు, ఇంటి దగ్గర ఇచ్చావుగా, సరిపోతుంది. రైలు కదిలింది. కుమార్ వెళ్ళిపోతున్నందుకు నాకు బాధగానే ఉంది. వాడి మొహం మాత్రం అలాగే ఉంది, భావరహితంగా. రైలు వెళ్ళిపోయింది. వెంటనే నేను ఇంటికి వెళ్ళలేకపోయాను. స్టేషన్లోనే సిమెంట్ బెంచిపై కూర్చుండిపోయాను. ఊరు వదిలి వెళ్ళటం ఎంత బాధాకరం. కొన్ని బంధాలు తెగిపోయాక ఉన్న బంధాలు తెంచుకుని ఏదో ఎక్కడో దొరుకుతుందనే ఆశతో వెళ్ళిపోవడం. రావోయ్, రారా. ప్రయాణం బాగా జరిగిందా? మనస్ఫూర్తిగా ఆహ్వానించారు రామనాథం గారు కుమార్ని. నమస్కారం అండి అన్నాడు కుమార్. ఆ, నమస్తే. రా కూర్చో. మంచినీళ్ళు ఇవ్వనా? అటువైపు బాత్రూమ్ ఉంది. మొహం కడిగితే కాఫీ ఇస్తాను. అదంతా అయిందండి. స్టేషన్లో కాఫీ తాగాను. అయితే ఏం, కాఫీయేగా, ఎన్నిసార్లైనా తాగవచ్చును. ఇంత దాకా నువ్వు రాకపోయేసరికి ఈ వేళ రావేమో అనుకున్నాను అన్నారు రామనాథం గారు. రైలు గంట లేటు. మీరు చెప్పిన బస్సులు ఎక్కి వచ్చేసరికి ఈ టైం అయింది అన్నాడు కుమార్. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకోయ్. నీ దగ్గర డబ్బు ఎంత ఉంది అన్నారాయన ఇద్దరు కాఫీ తాగాక. 1500 అన్నాడు కుమార్ మొహమాట పడుతూ. వెరీ గుడ్. నేను ఈ ఊరు వచ్చినప్పుడు నా జీతం ఎంతో తెలుసా? నీ దగ్గర డబ్బులు ఆఖరి సున్నా కొట్టేసినంత. అవి చౌక రోజులు. బియ్యం ఊరగాయలు ఇంటి నుంచి వచ్చేవి. అలా ఉద్యోగం చేసి ఈ ఇల్లు కట్టాను. నువ్వు నాకంటే ఆస్తిపరుడివి అవుతావు. ఆ మాటతో పొంగిపోయాడు కుమార్. అంతా మీ ఆశీర్వాదం అండి. నీ సామానేది? వెనక గదిలో పెట్టుకుందు గాని అన్నారు రామనాథం గారు. 4 గదులు నలుచదరంగా ఉన్నట్టుంది ఆ ఇల్లు. కుమార్కిచ్చిన గది పెరటి వైపు ఉంది. బొప్పాయి, సీతాఫలం, గన్నేరు లాంటి చెట్లున్నాయి పెరటిలో. ఈ కాలంలో ఈ హైదరాబాదులో ఇలా చెట్లున్న పెరడు ఉంటుందా అనిపించింది కుమార్కి. గది కడిగించినట్టున్నారు. ముగ్గులు పెట్టి ఉన్నాయి. చల్లగా శుభ్రంగా ఉంది ఆ గది. సామాన్లు అక్కడ పెట్టి ఇద్దరు ముందు గదిలోకి వచ్చారు. నీకు ముహూర్తాలు, మంచి చెడ్డలు వీటి మీద నమ్మకం ఉందా అడిగారు రామనాథం గారు. అబ్బే, అవేం నాకు తెలియవండి అన్నాడు. పోన్లే, నేను ఇంతకు ముందే చూశాను. రేపు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు బాగుంది. నేనంతా మాట్లాడాను. నువ్వు ఆ స్కూల్లో చేరాక అటునుంచి అటు వెళ్ళి నీకు కావలసినవి కొందాం అన్నాడు. అలాగేనండి. సరే, స్నానం చెయ్యి. ఇంకా కొంత వంట ఉంది, పూర్తి చేయాలి. కుమార్ తండ్రి రామనాథం గారు కొంతకాలం సహోద్యోగులు. స్నేహితులు, తల్లిదండ్రుల మరణంతో కుమార్ ఏకాకి అయ్యాడు. ఈ రామనాథం గారు కుమార్కి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాననడంతో హైదరాబాద్ చేరుకున్నాడు. కుమార్ చదివింది బిఎస్సి మెథ్స్. ఈ మాత్రం ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం ఏ ఊళ్ళో అయినా దొరుకుతుంది. కానీ రామనాథం గారి ఆలోచన వేరు. టీచర్గా జాబ్ చేస్తూ మిగతా ఉద్యోగాలకి ప్రయత్నించాలి. అందుకు రాజధాని నగరంలో అవకాశాలు ఎక్కువ. ఆయన దృష్టిలో కుమార్ లాంటి ఒంటరి ఏ ఊరిలో ఉన్నా ఒకటే. ఈ రోజుల్లో మాతృదేశాన్నే వదిలి వలసలు పోతున్నారు. సొంత ఊరనేది ఒక లెక్క. కుమార్కి ఈ మాటలు నచ్చాయి. స్నేహితుడినైనా నా దగ్గర ఉండటానికి మొహమాట పడి రామనాథం గారింట చేరాడు.
ఆయన చెప్పిన 2, 3 ఉద్యోగాల స్కీము వాడికి నచ్చింది. నాకైతే ఒక చెట్టు మీద నుండి మరో చెట్టుపైకి దూకే కోతి గుర్తొచ్చింది. పోలిక బాగాలేదా? కానీ ఏం చేస్తాం? నాకదే పోలిక కనపడింది. మర్నాడు స్కూల్లో చేరాడు. చూశారుగా మా వాడిని. ఊరి నుండి చేతులూపుకుంటూ వచ్చాడు. కాస్త అడ్వాన్స్ ఇస్తే మంచిది. రామనాథం గారి మాటతో వాళ్ళు 2000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు నీ దగ్గర 3500 ఉంది. అందులో 500 రూపాయలతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యి చెప్పాడు రామనాథం. ఎందుకండి? ఎప్పుడూ ఎంతో కొంత బ్యాంకులో ఉండాలి. పద వెడదాం. నా అకౌంట్ కూడా ఈ బ్యాంకే. ఆ పని అయ్యాక అట్నుంచి బజారుకు వెళ్లి బ్రహ్మచారి గదికి కావలసినవన్నీ కొన్నారు. కుమార్ మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. 25 ఏళ్ల తనని పసివాడిలాగా రామనాథం గారు ట్రీట్ చేస్తున్నందుకు. ఆయన ఇంటి దగ్గరే ఉన్న శంకర్ మెస్ భోజనం ఏర్పాట్లు కూడా చేశారు కుమార్కి. బాగుండదని ఊరుకున్నాడు గాని ఆయన కాళ్ల మీద పడాలనిపించింది కుమార్కి. నెల గడిచింది. అడ్వాన్స్ పోను 500 రూపాయల జీతం వచ్చింది కుమార్కి. అతనికి ఏసీ హోటల్లో భోజనం చేసి ఏసీ హాల్లో సినిమా చూడాలని ఉంది. వీలైతే ఒక జత బట్టలు బూట్లు కొనుక్కోవాలని ఉంది. రామనాథం గారు ఇచ్చిన పాత సైకిల్ అంబాసిడర్ కారులాగా అనిపించగా ఇంటికి వచ్చేశాడు. అతన్ని చూడగానే దాదాపు 10 మంది పిల్లలు లేచి నిలబడి విష్ చేశారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఏం పని అన్నాడతను. నేనే రమ్మన్నానోయ్, పిల్లలు కూర్చోండి అని చెప్పి రామనాథం గారు కుమార్ని కాస్త దూరంగా తీసుకెళ్లారు. బియ్యం బస్తాలను ఖాళీ చేశాక ఆ కవర్లను విడదీసి కుట్టిన వెడల్పాటి పట్ట మీద పిల్లలు కూర్చున్నారు. చూడు కుమార్, స్కూల్ నుండి వచ్చాక నువ్వు ట్యూషన్స్ చెప్తే అలా చెప్పవచ్చో లేదోనండి మేనేజ్మెంటు అంటూ నసిగాడు కుమారు. ఆ అదంతా వాళ్ళు చూడవచ్చారా ఏమిటి? అంతగా అయితే నేను లేను. 10 మంది పిల్లలు, ఒక్కొక్కరు 50 రూపాయలు ఇచ్చినా నెలకు 500. ఎందుకు వృధా చేసుకుంటావు? మిగతా ఉద్యోగాలకి అప్లికేషన్స్, పోస్టల్ ఖర్చులు ఎన్ని లేవు? పైగా నేను వీళ్ళ పెద్దవాళ్ళకి చెప్పి ఈ రోజు నుంచి పిల్లల్ని పంపించమన్నాను. నా మాట పోతుంది చూడు. కుమార్ నీరసంగా పిల్లల దగ్గర వేసిన వాలు కుర్చీలో వాలిపోయాడు. మనిషిని 2 విధాలుగా కట్టేయవచ్చును. ప్రేమతో కట్టేస్తే అది మన వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. ఇలా అధికారంతో కట్టేస్తే ఉన్న వ్యక్తిత్వాన్ని చంపేస్తుంది. ఆ విషయం కుమార్కి అర్థం కాదు. ఇదిగో కుమార్, పేపర్లో బీఈడీకి అప్లై చేయమని పడింది చూసావా అడిగాడు. బీఈడీ చేసి ఏం చెయ్యాలండి? ఇప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేట్లు లేవు చెప్పాడు కుమార్. తీరా ప్రభుత్వం టీచర్లు కావాలి అన్నప్పుడు బీఈడీ అవుతావా? బాగుంది, మాట్లాడక అప్లై చెయ్యి. ఏడాది గడిచింది. కుమార్ నుండి ఫోను. ఈ నెల 15వ తేదీ నాకు పెళ్లి చూపులు. నువ్వు శ్రీదేవి గారు తప్పక రావాలి అంటూ. నాకు కాస్త కోపం వచ్చింది. ఈ ఏడాదిలో వాడు ఒక్కసారి సొంత ఊరికి రాలేదు. బీఈడీ ట్రైనింగ్ అని, వేరే ఉద్యోగ ప్రయత్నాలని ఫోన్లు మాత్రం చేస్తాడు. గవర్నమెంట్ జాబ్ వస్తే కానీ చేసుకోనన్నావుగా. అమ్మాయి ఏం చేస్తోంది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేస్తోంది. మంచి సంబంధం అని రామనాథం గారు అన్నారు. బాగానే ఉంది. పిల్లల్లేని ఆయనకు సరదాలన్నీ తీర్చుకుందుకు నువ్వు బాగానే దొరికావు. ఆయనకు పిల్లలు లేకపోవడం ఏమిటి? ఒక అమ్మాయి ఉంది. మెదక్ జిల్లాలో హిందీ పండిట్గా చేస్తుందట. అంటున్నావు, నువ్వు చూడలేదు? లేదు, తను ఎప్పుడూ ఇక్కడికి రాదు. ఈయనే వెళ్ళి చూస్తారు. మరి ఆమెను నీకిచ్చి చేయవచ్చుగా. ఆహా, తనకి పెద్ద సంబంధం చేస్తారు. నాలాంటి వాడెందుకు? కుమార్ ఫోన్ పెట్టేశాడు. అయినా వీడికి ఈ తొందర ఏమిటి? మంచి జాబ్ లేకుండా అన్నాను. ఇలా అంటున్నానని అనుకోకండి. మీ ఫ్రెండ్కి రామనాథం గారు ఎంత చెప్తే అంత. తన బాగోగులన్నీ ఆయనే చూస్తారని అతని నమ్మకం అంది శ్రీదేవి. తను అలా అనడంలో తప్పులేదు. వాడు రాసే ప్రతి ఉత్తరంలోనూ రామనాథం గారు అలా అన్నారు, ఇలా చేయమన్నారు అనే మాటలే రాస్తాడు. కాకపోతే నా ఫ్రెండ్ని నేను బాహాటంగా విమర్శించలేకపోయాను. లకడీ కపూర్లోని ఒక ప్లాట్లో ఉంటున్నారు పెళ్లి కూతురు, తల్లి. ముగ్గురం ఒకేసారి బయలుదేరకూడదని రామనాథం గారి ఇంటి అడ్రస్సు, గుర్తులు చెప్పి ముందుగా వెళ్ళిపోయారు. నేను కుమార్ ఆటోలో బయలుదేరాం.
ఇల్లు 2 బెడ్రూమ్స్తో విశాలంగా బాగుంది. తల్లి, పెళ్లి కూతురు బాగానే ఉన్నారు. కొత్త వాళ్ళన్న బెదురు లేకుండా మాట్లాడారు. తండ్రి ఉన్నాడో లేడో తెలియదు. ఆవిడ మాత్రం పువ్వులు అవి పెట్టుకుని బాగానే ఉంది. అన్నగారు ఆర్మీలో ఉన్నాడంటారు. అతని ఫోటో అయినా చూపలేదు. అన్నింటినీ మించి రామనాథం గారు అంతా తానై అన్నింటా తానై ఉండటం నాకే ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు. ఏదో గాబరా, రాకూడని చోటుకు వచ్చినట్టు. అమ్మాయితో ఏమైనా మాట్లాడితే, మాట్లాడబోయ్ కుమార్, నచ్చితే మాఘమాసంలో ముహూర్తాలు పెట్టుకోవచ్చు. నేను కుమార్ వైపు చూశాను. వాడిలో వాడు నవ్వుకుంటున్నాడు. నాకు మొదటిసారిగా రామనాథం గారి మీద అనుమానం వచ్చింది. ఈ పెళ్లి గురించి ఈయనకెందుకు ఇంత తొందర? వీళ్ళకి బంధువులు స్నేహితులు ఎవరూ లేరా? ఈ కుమార్ అక్కడి నుంచి కదిలేటట్టు లేడు. వాళ్ళు బలవంతం చేస్తే అప్పుడే తాళి కట్టేటట్టున్నాడు. ఇంక నేను బయలుదేరతానండి, రైలుకి టైం అవుతోంది అన్నాను. సరే అయితే కుమార్, మీ ఫ్రెండ్ని ట్రైన్ ఎక్కించిరా, నేను కాసేపటిలో ఇంటికొస్తాను. నేను కుమార్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూర్చున్నాం. ఫిబ్రవరిలో పెళ్ళంటున్నారు. నువ్వు శ్రీదేవి గారు వారం రోజుల ముందే రావాలి అన్నాడు కుమార్. అంటే ఈ సంబంధం చేసుకోవాలనే నిర్ణయించుకున్నావా అడిగాను. అవును, ఇందులో అభ్యంతరం చెప్పడానికి ఏముంది? మంచి ఉద్యోగం, ఇల్లు అన్నీ ఉన్నాయి. జాతకాలు కలిశాయని రామనాథం గారు అన్నారు. మీ ఆస్తిపాస్తులు జాతకాలు ఎవరికి కావాలిరా? చూడగానే ఈ జంట చక్కగా ఉంది అనిపించాలి. అనకూడదు గాని ఆ పెళ్లి కూతురు నీకు అక్కలాగా ఉంది. అయినా చూసిందే ఒక సంబంధం, అదే ఖాయం చేసుకోవడం ఎందుకు? నీకేం వయసు మించిపోలేదు, ఇంకా మంచి సంబంధాలు వస్తాయి అన్నాను. అన్ని విధాలా ఇది బాగున్నప్పుడు ఇంకొకటి ఎందుకు అన్నాడు కుమార్. ఏమో, నాకైతే ఏం నచ్చలేదు. ఆ ఇల్లు వాతావరణం అదోలా ఉన్నాయి. మగదిక్కులేని సంసారం ఎలా ఉంటుందే? ఎప్పుడు వచ్చాడో రామనాథం గారు మాట అందుకున్నాడు. జడుసుకున్నాను. ఆయన్ని చూసి చప్పున లేచి నిలబడ్డాడు కుమార్. అది కాదండి, పెళ్ళంటే చాలా ఆలోచించాలి, అన్ని విధాలా సంతృప్తి కలగాలి. ఏం, ఏదైనా బాగులేదని కుమార్ అన్నాడా? అబ్బే, అదేం లేదండి అన్నాడు కుమార్. లాభం లేదు, వీడు పూర్తిగా ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. ఇంకొకసారి ఆలోచించమంటే వినడేం? సరే, నీ ఇష్టం. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను మా ఊరు వచ్చేశాను. 10 రోజులు గడిచాక కుమార్తో మాట్లాడాలని ఫోన్ చేశాను. ఏమైంది కుమార్ పెళ్లి విషయం అడిగాను. వచ్చే నెల 6వ తేదీ పెళ్లి అన్నాడు. ఆ సంబంధం గురించి అన్ని విధాలు ఆలోచించావా? నాలాంటి ఏకాకికి, ప్రైవేట్ జాబ్ చేసేవాడికి ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా? తప్పించుకోలేని దాన్ని సంతోషంగా అనుభవించమన్నారు. బెస్ట్ ఆఫ్ లక్, అంతకంటే వాడిలో అసంతృప్తి కలిగించడం ఇష్టం లేదు నాకు. ఆ రోజు ఆదివారం. నిద్ర మెలకువ వచ్చినా బద్ధకంగా అలాగే పడుకుని ఆలోచిస్తున్నాను. శ్రీదేవి ఊళ్ళో లేదు. తను వచ్చాక కుమార్ పెళ్లికి బయలుదేరాలి. ఈలోగా ఎవరో తలుపు బాదుతూ కేశవ్, కేశవ్ అంటున్నారు. నిద్రమత్తు వదిలింది. తలుపు తీశాను. ఎదురుగా రామనాథం గారు కోపంగా, చిరాగ్గా. రండి రండి, పెళ్లికి స్వయంగా పిలవడానికి వచ్చారా? కుమార్ ఏడి అన్నాను నేను రోడ్డు వైపు చూస్తూ. అది అడుగుదామనే వచ్చాను. ఏడి కుమార్ అన్నాడాయన. వాడు మీ దగ్గర లేడా? ఏమయ్యాడు? వాడు ఈ ఊరు వచ్చి ఏడాది దాటింది. ఏమో, అదంతా నాకు అనవసరం. ఈ పెళ్లి మొదటి నుండి నీకిష్టం లేదు. నువ్వే వాడిని ఏదో చేసి ఉంటావు. వాడిని వదలను, ఎక్కడున్నా వెతికి తెస్తాను కోపంగా అన్నాడు రామనాథం. ఆయన నా అనుమతి అడగకుండా ఇల్లంతా వెతికి ఇక్కడ కుమార్ లేడని నిర్ధారణ చేసుకుని వెళ్ళిపోయాడు. నాకు మతిపోయింది. ఇంత జరిగాక పెళ్లి తప్పించుకోవడం ఏమిటి? పిరికివాడిలాగా పారిపోవడం ఏమిటి? ఈ ఆలోచనలన్నీ నన్ను ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. అన్నింటికీ జవాబుగా వారం గడిచాక కుమార్ నుండి ఉత్తరం వచ్చింది. కేశవ్, నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను. ఈ పెళ్లికి నువ్వెందుకు అడ్డు చెప్తున్నావా అనుకున్నాను. ఈ పెళ్లి నా మెడకు ఉరుతాడు లాంటిది. రామనాథం గారు తన స్వార్థం కోసం ఈ ఉచ్చు నా మెడకి తగిలించాలనుకున్నాడు. జీవితంలో తొందరగా స్థిరపడాలని నేను ఒప్పుకున్నాను. ఈ పెళ్లి కూతురికి ఇంతకు ముందే పెళ్ళయింది.
వివాహమైన 2 నెలలకే ఈమెను ఆ తల్లిని భరించలేక అతను విడాకులు తీసుకున్నాడు. ఇంక ఆమె తల్లి, ఈ రామనాథం గారు ఎప్పటినుంచో వద్దు, నేను రాయలేను వాళ్ళ గురించి. ఈయన ఆమెతో కలిసి ఉండాలంటే ఈ కూతురికి పెళ్లి చేయాలి. అది వాళ్ళ ఒప్పందం. అందుకు ఏ దిక్కు లేని నేను దొరికాను. మేకను బాగా మేపి బలి ఇచ్చినట్టుగా ఈ రామనాథం గారి పెళ్లి పేరుతో నన్ను వంచిద్దామనుకున్నాడు. తండ్రిలో ఈ గుణాలు చూసే ఆ కూతురు ఆయనకి దూరంగా ఉంటుంది. ఈ మధ్య రామనాథం గారు కూతుర్ని చూడటానికి వెళ్ళి ఈ పెళ్లి విశేషాలన్నీ గొప్పగా చెప్పుకున్నాడు. నేనెవరో తెలియకపోయినా ఆయన కూతురు ఈ విషయాలన్నీ నాకు రాసింది. రామనాథం గారంటే గౌరవం, కృతజ్ఞత నాకున్నమాట వాస్తవమే. కానీ అవి నా జీవితాన్ని మింగేయకూడదు. ఆయనంటే నాకు చాలా కోపంగా, ద్వేషంగా ఉంది. అందుకే ఆయనకు తెలియకుండా నాకింత ఉపకారం చేసినందుకు కృతజ్ఞతగా ఆయన కూతుర్ని ఆమె అనుమతితో పెళ్లి చేసుకుంటున్నాను. నా కోసం ఆయన దేశమంతా వెతుకుతాడు. కానీ నేను తన కూతురికి భర్త రూపంలో కనిపిస్తానని ఊహించడు. ఇంక ఉద్యోగం అంటావా? నాకిప్పుడు ఎక్స్‌పీరియన్స్, క్వాలిఫికేషన్ 2 ఉన్నాయి. కాబట్టే ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుంటాను. రామనాథం గారు వెలుగునిచ్చే దీపం అని ఆయన ఏం చెప్పినా చేశాను. ఆ దీపం క్రిందే చీకటి ఉంటుందని ఊహించలేదు. నా గురించి ఎవరడిగినా నీకేం తెలీదనే చెప్పు. కొన్నాళ్ల పాటు మేమిద్దరం అజ్ఞాతంలో ఉంటాము. వీలుంటే నువ్వే మమ్మల్ని చూడ్డానికి శ్రీదేవి గారిని తీసుకునిరా. ఉంటాను, నీ కుమార్. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే హై బటన్ పై నొక్కండి. అలా చేస్తే ఈ కథ మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.